తెలంగాణలో ఎవరైతే టీసీసీ 2025 ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో డ్రాయింగ్ కావచ్చు అండ్ మనకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎవరైతే ఈ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు డ్రాయింగ్ లోవర్లో కావచ్చు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, మనకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి, సో మనకు టైమింగ్స్ కావచ్చు అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇంకా అప్డేట్ చేయలేరు. సో మెయిన్గా మనకు ఒక 1 వీక్ టైం పడుతుంది సో అఫీషియల్ డేటా మనకు అప్డేట్ చేయడానికి. సో కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళకైతే ఎగ్జామ్ డేట్స్ కావచ్చు అవి చెప్పడం జరిగింది. సో ఒక 1 వీక్ లోపు మనకు ఈ డీటెయిల్ పీడిఎఫ్ మనకు డేట్స్, టైము, సబ్జెక్ట్స్ అండ్ హాల్ టికెట్స్ కూడా మనకు రిలీజ్ అవుతుంది. సో జనవరి 1st వీక్ కావచ్చు లేదంటే డిసెంబర్ లాస్ట్ వీక్ లోపు మనకి ఎప్పుడన్నా హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోతాయి. సో ఈ వీడియోలో జస్ట్ ఎగ్జామ్ పేపర్స్, డేట్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫీషియల్ డేటా కోసం ఒక 1 వీక్ అయితే మీరు వెయిట్ చేయాలి. అండ్ మనకు స్టూడెంట్స్కి సార్ వాళ్ళు చెప్పారు. సో ఆ డేట్ అయితే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో మెయిన్గా ఎవరైతే డ్రాయింగ్ లోవర్ గ్రేడ్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో సో మెయిన్గా మనకు టోటల్గా 8 పేపర్స్ ఉంటాయండి. సో ఒక్క రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో 10th జనవరి నుంచి మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. 10th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 13th జనవరి వరకు ఎండ్ అయిపోతుంది. సో 10th రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయి, 11th రోజు 2 ఎగ్జామ్స్, 12th రోజు, 13th రోజు 2 ఎగ్జామ్స్. సో మార్నింగ్ సెషన్ వచ్చేసి 10 to 12:30 ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 4:30. సో ఒక పేపర్ 2.5 hours ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ అదే విధంగా ఉంటుంది. సో టైమింగ్ వచ్చేసి 2.5 hours ఎగ్జామ్, ఒక రోజు 2. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ 8 పేపర్స్కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ ఏమేమి ఉంటాయో అవి చెప్తాను. సో డ్రాయింగ్ లోవర్ ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు డ్రాయింగ్ ఫ్రమ్ ద ఫ్లాట్ ఎగ్జాంపుల్ ఒకటి, సెకండ్ వచ్చేసి మోడల్ డ్రాయింగ్, థర్డ్ వచ్చేసి మెమొరీ డ్రాయింగ్, థర్డ్ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్, 5th స్టిల్ లైఫ్ పెయింటింగ్, 6th జామెట్రికల్ డ్రాయింగ్, 7th డెకరేటివ్ లెటరింగ్, 8th వచ్చేసి ప్యాటర్న్ డిజైన్. సో ఈ 8 పేపర్స్ మనకు ఈ డేస్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో 10th నుంచి 13th వరకు ప్రతి ఎగ్జామ్ రాయాలి. సో మనకు పాస్ మార్క్స్ ఉంటాయి. సో ఇందులో ఫెయిల్ అయితే సప్లీ ఎగ్జామ్స్ కావచ్చు అట్లా ఏముండవు, మళ్ళీ రాసుకోవాలి. సో అన్ని పేపర్స్ అయితే మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇది లోవర్ గ్రేడ్లో ఎవరైతే డ్రాయింగ్కి అప్లై చేసుకున్న వాళ్ళు 8 పేపర్స్. నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ అండి. సో టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎవరైతే లోవర్ గ్రేడ్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో సో మనకు ఎగ్జామ్ వచ్చేసి 1 డేనే ఉంటుంది. వీళ్ళకు ఒక 2-3 డేస్ ఉంటుంది మనకు 10th to 13th. సో 1, 2, 3, 4 డేస్ వీళ్ళకు కేవలం ఒకే రోజు మనకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎగ్జామ్ అయితే అయిపోతుంది. సో 10th జనవరి రోజు మీకు ఎగ్జామ్ ఉంది. సో 10th రోజు 2 షిఫ్ట్స్, మార్నింగ్ సెషన్లో 10 to 1 PM ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ సెషన్లో 2 to 5 PM. సో ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి వీళ్ళకు, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వాళ్ళకు 2 పేపర్స్. పేపర్ 1 వచ్చేసి మనకు డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్, లెగ్ గార్మెంట్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకు డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్, బాడీ గార్మెంట్ ఉంటుంది. సో వీళ్ళకు ఓన్లీ 1 డేలోనే ఎగ్జామ్ అయితే అయిపోతుంది టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వాళ్ళకు. సో ఎవరైతే లోవర్ గ్రేడ్ డ్రాయింగ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో మీకు 10th, 11th, 12th, 13th సో మనకు ఒక 4 days ఎగ్జామ్ ఉంటుంది. డైలీ 2 పేపర్స్, అన్నీ పాస్ అవ్వాలి. అన్నీ పాస్ అయిన తర్వాత కొంచెం మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సెంటర్స్ కావచ్చు, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉంటాయి వాటి గురించి డీటెయిల్ వీడియో ప్రీవియస్గా చేశాను, ఆ వీడియో అయితే చూడండి. సో అఫీషియల్ డేటా మనకి ఇంకొక 1 వీక్లో వస్తుందండి. 1 వీక్ తర్వాత మనకు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతుంది. సో హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.